సామాజిక అస్త్రం ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు కలియుగ వైకుంఠవాసుడు శ్రీనివాసుడు. దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకొని గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు. ఒక్క క్షణం రెప్పపాటు మాత్రమే కలిగే ఆ వడ్డీ కాసులవాడి దర్శనం కోసం నెలల తరబడి ప్రణాళికలు వేసుకొని దూర భారాలకు వ్యయ ప్రయాసాల కోర్చి కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తుంటారు. మన హిందూ సాంప్రదాయం, మన సంస్కృతికి చెందని వారు కూడా ఒక్కసారి తిరుమల వస్తే ఆ వెంకన్నకు భక్తులుగా మారిపోతారు. ఇందుకు ఏ దేశం మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏడుకొండలవాడు ఎంత ప్రసిద్ధో ఆయన సన్నిధిలో దొరికే లడ్డూ కూడా అంతే ప్రసిద్ధి. దర్శనమైన తరువాత ఎంతసేపైనా వేచి ఉండి మరి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు భక్తులు. తినేటప్పుడు చిన్న పలుకు ముక్క కింద పడ్డా తీసుకొని కళ్ళకద్దుకుని మరీ తింటారు. అటువంటి పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం కొందరి స్వార్థపరుల దురాశ వల్ల, ధన దాహం వల్ల ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్ల పాటు కల్తీకి గురయ్యింది. అంతకు మించి స్వామివారికి తీరని అపచారం జరిగింది. కింది స్థాయి సిబ్బంది అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన పాలకులే నేరుగా కల్తీకి పాల్పడడం మరింత దుర్మార్గం. స్వార్థంతో, అధికారముందన్న అహంకారంతో, అడిగేవారు లేరన్న ధీమాతో చేసిన ఈ నీచపు పని యావత్ హిందూ సమాజాన్ని నివ్వెరపరిచింది. జంతు కొవ్వుల అవశేషాలున్న కల్తీ నెయ్యి అసలు నెయ్యే కానిది లడ్డూల తయారీలో వాడారంటే ఎంతకు బరి తెగించారో అర్థమవుతోంది. గత వైసీపీ పాలనలో లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్లో ఆరోపించినప్పుడు ఈ వివాదం మొదట చెలరేగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. హిందువులంతా నమ్మలేని ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు ఆరోపణలు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీశాయి. వైసీపీ ఈ ఆరోపణలను తమ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో చేసిన ఆరోపణలుగా తోసిపుచ్చింది. టీడీపీ తరువాత తన మద్దతుగా ఒక ప్రయోగశాల నివేదికను విడుదల చేసింది. తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన పిటిషన్ను అనుసరించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఏర్పాటు చేసిన సిట్లో 5 సభ్యులున్నారు. 2 సిబిఐ నుండి, 2 ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుండి మరియు 1 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి. సుప్రీంకోర్టు అక్టోబర్ 4న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు. గత వైసీపీ పాలనలో తిరుమల కొండలపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో నెయ్యి సేకరణ మరియు నాణ్యత హామీ ప్రక్రియలకు సంబంధించి టీటీడీ నుండి సిట్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రికార్డులను ధృవీకరించడం ప్రారంభించిందని వర్గాలు వెల్లడించాయి. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక విషయాలు వెల్లడించింది. పరమ పవిత్రమైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి యథేచ్ఛగా వాడినట్లు సిట్ తేల్చింది.
జగన్ ప్రభుత్వ హయాంలో పామోలిన్ నూనెలో రసాయనాలు కలిపేసి తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్లో భారీగా గోల్మాల్ జరిగింది. సొంతంగా డైరీ ఉండి పాల సేకరణ, నెయ్యి, వెన్న తయారీలో సుదీర్ఘ అనుభవమున్న కంపెనీలకు మాత్రమే ఈ టెండర్లో పాల్గొనే అర్హత ఉంటుంది. కానీ జగన్ సర్కారు కాలంలో ఇవేమీ పట్టించుకోలేదు. పూనబాకకు చెందిన శ్రీ వైష్ణవి డైరీ, దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్తో పాటు పలు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. ఉత్తరప్రదేశ్కి చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ కూడా ఈ జాబితాలో ఉంది. విచిత్రం ఏమిటంటే బోలేబాబా డైరీ ఒక్క పాల చుక్క కూడా సేకరించలేదు, వెన్న తీయలేదు. అయినా టన్నుల కొద్దీ నెయ్యిని తయారు చేసింది, టీటీడీకి సరఫరా చేసింది. ఇదే కేసులో కుట్రదారులైన ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ తదితర సంస్థలు బోలేబాబా నుంచి వచ్చిన కల్తీ నెయ్యినే టీటీడీకి పంపించాయి. యూపీలోని భగవానూర్లో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ యజమానులే అక్కడికి సమీపంలో హర్ప్రెస్ పేరుతో మరో డైరీ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ కూడా ఒక్క చుక్క పాలు సేకరించిందా అంటే అదీ లేదు. అది చేసిన పనల్లా పాలకు బదులు పామోలిన్ ఆయిల్, పామ్ కార్సిల్ ఆయిల్, ఇతర రసాయనాలను సేకరించడమే. ఢిల్లీ కేంద్రంగా ఉన్న బడ్జెట్స్ అండ్ బడ్జెట్స్ అనే కంపెనీతో పాటు అజయ్ కుమార్ సుగంధ్కు చెందిన సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ ఇతర సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారు. మోనోగ్లిసరైడ్స్, ఎసిడిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, కృత్రిమంగా నెయ్యి వాసన తెప్పించే గీ ఎసెన్స్ రసాయనాలు వంటివి ఢిల్లీ నుంచి తొలుత హష్ ఫ్రెష్ డైరీకి చేరాయి. అక్కడి నుంచి బోలేబాబా ఆర్గానిక్ డైరీకి తరలించారు. వీటిని కలిపేసి కల్తీ నెయ్యిని తయారు చేసి టీటీడీకి నిరాటంకంగా సరఫరా చేశారు. టీటీడీ అంచనా ప్రకారం ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని బోలేబాబా డైరీ తయారు చేసింది. ఈ కల్తీ నెయ్యి విలువ 287 కోట్ల విలువ పైనే ఉంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది. బోలేబాబా డైరీ ఈ నెయ్యిని సరఫరా చేసిందని పేర్కొన్నారు. నకిలీ నెయ్యి తయారీ కోసం పామాయిల్తో పలు రసాయనాలు వాడినట్లు సిట్ తేల్చింది. ఈ కల్తీ నెయ్యి ద్వారా బోలేబాబా డైరెక్టర్లు 251 కోట్లు ఆర్జించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిని మరోసారి పరీక్షించినట్లు సిట్ తెలిపింది. గుజరాత్ ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్లో టెస్ట్ చేసి ఈ ఏడాది మార్చి 27న కల్తీ జరిగినట్లు ధృవీకరించామని సిట్ వెల్లడించింది. మొత్తం కల్తీ అయిన నెయ్యిలో 137 కోట్లు విలువైన 37 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పూనబాకలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా బోలేబాబా కంపెనీ టీటీడీకి పంపింది. అయితే బోలేబాబా డైరీ నుంచి శ్రీ వైష్ణవి డైరీ నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఆశిష్ అగర్వాల్ అనే వ్యక్తి సహాయంతో బోలేబాబా డైరీ నకిలీ రికార్డులు సృష్టించినట్లు సిట్ అధికారులు తెలిపారు. మిగతా కల్తీ నెయ్యిని ఏఆర్ డైరీ, మాల్గంగా, బోలేబాబా సంస్థలు టీటీడీకి పంపినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇక ఈ కల్తీ నెయ్యి సరఫరా ద్వారా బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ 251 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. నవంబర్ 7న అరెస్ట్ అయిన ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్, సుగంధ్ రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలున్నాయి. అజయ్ కుమార్కు నెయ్యి కల్తీ చేయడానికి అవసరమైన రసాయనాలను హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హర్ష్ ట్రేడింగ్ అనే 2 కంపెనీలకు పంపాడని విచారణలో వెల్లడైంది. అయితే
తిరుమల మాత్రమే కాకుండా మరో 5 ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు గతంలోనే సిట్ గుర్తించింది. ఈ 2 కంపెనీల్లో పొమిల్, విపిన్ జైన్లు డైరెక్టర్లుగా ఉండడం గమనార్హం. ఇలా చెయ్యడం ద్వారా అజయ్ 8 కోట్లు ముట్టజెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే మరోవైపు ఏఆర్ డైరీ ద్వారా తిరుమల 4000 కిలోల కల్తీ నెయ్యి వచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. కానీ టీటీడీ వాటిని తిప్పి పంపించినట్లు వెల్లడించారు. అయితే బోలేబాబా డైరీ వాటినే శ్రీ వైష్ణవి డైరీ పేరుతో మళ్లీ పంపిస్తే దాన్ని టీటీడీ అనుమతించినట్లు సిట్ పేర్కొంది. నాటి ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీరు కూడా అనుమానాస్పదమే అని సిట్ తేల్చింది. వైవి సుబ్బారెడ్డి పిఏగా వ్యవహరించిన చిన్న అప్పన్న నేరుగా రంగంలోకి దిగి బోలేబాబాతో డీల్స్ మాట్లాడినట్లు కూడా తేలింది. వివరాలన్నిటినీ సిట్ స్వయంగా కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో ఉన్న కెనరా బ్యాంక్లో చిన్నప్పన్నకు ఉన్న అకౌంట్లో దాదాపు 65 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఈ అకౌంట్లోని డబ్బంతా వివిధ ఖాతాలకు వెళ్లినట్లుగా కూడా సిట్ తేల్చింది. ప్రస్తుతం చిన్నప్పన్న అకౌంట్లో కేవలం 4 లక్షలు మాత్రమే ఉన్నాయని సిట్ పేర్కొంది. 2019, 2023 కాలంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. వైవి సుబ్బారెడ్డి దంపతుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలించేందుకు కోర్టు అనుమతి కోరింది. తిరుమలలోని కార్యాలయంలో 2022 మే 20న సుబ్రహ్మణ్యం తనను కలిసినప్పుడు ఆ సంస్థలో సేకరించిన నెయ్యి నమూనాలను పరీక్షల కోసం మైసూర్లోని ల్యాబ్కు పంపించాలని ఆయన సూచించారు. అయితే అదే ఏడాది ఆగస్టులో నెయ్యి పరీక్ష ఫలితాలు వచ్చాయి. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరిగినట్లు తేలింది. బీటా సిటోస్టెరాల్ పరీక్షల నివేదిక ప్రకారం నెయ్యిని వెజిటబుల్ ఆయిల్ కల్తీ చేసినట్లు తేలింది. ఈ నివేదికను ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఆయా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2024 వరకు నెయ్యి సరఫరా చేసేందుకు ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సంస్థలను వైవి సుబ్బారెడ్డి అనుమతించారు. బోలేబాబా డైరీ నుండి సైతం 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతిచ్చారు. బోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్, పిపి శ్రీనివాసన్ 2022 మే 25న హైదరాబాద్లో వైవి సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. చిన్నప్పన్న కేజీ నెయ్యి సరఫరాకు 25 రూపాయలను లంచంగా డిమాండ్ చేస్తున్నారని పామిల్ జైన్ చైర్మన్ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏడాది పాటు ప్లాంట్లో ఎలాంటి తనిఖీలు నిర్వహించవద్దని కోరారు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున హవాలా ఏజెంట్ అమన్ గుప్తా నుండి ఢిల్లీలోని పాటిల్ నగర్లోని మెట్రో స్టేషన్ వద్ద సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న వివిధ సందర్భాల్లో 20 లక్షలు ఆ సంస్థ మేనేజర్ విజయ్ గుప్తా నుండి 30 లక్షలు తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటి వరకు బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీకి చెందిన అపూర్వ చావ్డా, తమిళనాడులోని ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించే రసాయనాలను సరఫరా చేసిన ఢిల్లీకి చెందిన వ్యాపారి అజయ్ కుమార్ సుగంధ్, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న తదితరులను అరెస్టు చేసింది.